హలో బడీస్, వెల్కమ్ టు యూనిక్ సిస్టర్స్. ఇవాల్టి మన స్పెషల్ పాకుండలు. ప్రతి సంక్రాంతికి జంతికలు, గులాబీలు, అరిసెలు లానే పాకుండలు కూడా ఖచ్చితంగా చేసుకునే ఒక రెసిపీ. ఇంకా లేట్ చేయకుండా మన రెసిపీని చేసేద్దాం. దీనికోసం 1 కేజీన్నర బియ్యాన్ని రాత్రంతా నానబెట్టి పొద్దున్న కడిగి బియ్యానికి ఉన్న తడి ఆరేలా ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఒక అరగంట సేపు ఆరబెట్టుకోండి. ఈలోగా స్టఫింగ్ కోసం ఒక 2 కొబ్బరికాయలు తురుములా చేసుకోండి. చేత్తో చేస్తే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ గ్రైండర్ హెల్ప్ తీసుకుని చేస్తున్నా. కానీ ఇలా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఫైనల్గా నా కొబ్బరి తురుము ఇలా రెడీ అయింది. ఇలా కొబ్బరి తురుము వేయడం వల్ల మన పాకుండల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మంచి స్మెల్ అండ్ హెల్త్ కోసం కొన్ని నువ్వులు తీసుకొని మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న బియ్యాన్ని పిండిలా చేసుకొని పక్కన పెట్టుకోండి. కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం తీసుకోండి. మనకు కావాల్సినవన్నీ రెడీ అయిపోయినట్టే. కొబ్బరి తురుము, నువ్వులు, తడి బియ్యం పిండి, బెల్లం. ఇప్పుడు పాకం కోసం బెల్లంలో 1 టీ గ్లాస్ నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగి ఓ పొంగొచ్చేదాకా కలుపుకోండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగాక మనం రెడీ చేసుకున్న కొబ్బరి తురుము, నువ్వులు వేసుకొని ఆపకుండా కలుపుకోండి. ఈ పాకుండల టేస్ట్ మొత్తం ఇందులోనే ఉంటుంది. మనం ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు స్మెల్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు పాకం టెస్ట్ చేయడం కోసం 1 కప్పులో వాటర్ తీసుకొని అందులో పాకం వేస్తే ఇలా గట్టిపడాలి. అప్పుడే మన పాకం రెడీ అయినట్టు. వెంటనే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మన తడి బియ్యం పిండిని పాకంలో వేస్తూ ఆపకుండా కలుపుకోండి. లేదంటే పిండి ఉండలుగా ఉండిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్నప్పుడే పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోండి. ఇది కలపడం కొంచెం కష్టంగానే ఉంటుంది. మరొకరి హెల్ప్ తీసుకుంటే బాగా చేయగలరు. మరీ పిండిలా కాకుండా ఇలా వచ్చేలా కలుపుకోండి. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న లడ్డూల్లా ఎక్కడ పగులు లేకుండా సాఫ్ట్గా చేసుకోండి. ఇలా లడ్డూలు చూడడానికి సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే నూనెలో వేగాక ఎక్కడ పగలకుండా ఉంటుంది. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక బేసిన్ తీసుకొని అందులో లీటర్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు నూనె వేడవగానే మనం చేసుకున్న లడ్డూలన్నీ వేసి బాగా వేయించుకోండి. అన్నీ ఒకసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఒక సైడ్ వేగాక మరో సైడ్ తిప్పుకొని వేయించుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయండి. అంతేనండి, మన పాకుండలు రెడీ అయిపోయినట్టే. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుందాం.